చూస్తున్నప్పుడు వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, పర్టికులర్గా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి మాకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది స్టూడెంట్స్ చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడ కూడా మనం ఆన్సర్ చేయలేకపోయాము. దానికి సంబంధించిన ఒక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే బైపీసీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పర్టికులర్గా స్విమ్స్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళ సపరేట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. సో బీఎస్సీ నర్సింగ్ ఓన్లీ మనకు స్విమ్స్ ఒకటే ఉంటుందా, వేరే చోట ఉంటుందంటే ఈఏపీ సెట్లో కూడా ఇంకొకటి కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. బట్ పర్టికులర్గా స్విమ్స్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. సో మరి ఈ బీఎస్సీ నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్తో పాటు ఇంకేమేమి కోర్సెస్ ఉన్నాయంటే బీపీటీ ఫిజియోథెరపీ ఒకటి ఉంది, బీఎస్సీ ఏహెచ్ఎస్ ఒకటి పారామెడికల్ కోర్సెస్ ఒకటి, అండ్ బీఎస్సీ నర్సింగ్ ఒకటి. ఇట్లా 3 కోర్సెస్ని కూడా వాళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. దీని నుంచి ఆ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో బ్రీఫ్గా మనం అన్ని పాయింట్స్ అన్ని చూద్దాం. ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది, ఎంత ఫీజు ఉంటుంది, ఎట్లా మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలని. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అని మనకు వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే యూజర్స్ అంతా కూడా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి టాప్ కాలేజ్లో మీకు సీట్ వచ్చేదానికి మేము చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు నేను దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తున్నా త్రూ మొబైల్ యాప్ ద్వారా. ఆ మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఏదైనా వీడియో చేస్తే ఇమీడియట్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, సో మనకు ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు ఈ రకంగా ఉంది. అన్ని కోర్సెస్కి బీపీటీ, బీఎస్సీ, హెచ్ఎస్, పారామెడికల్ అన్నిటికి కలిపి ఓసీ కేటగిరీ వాళ్ళకి 2,596 రూపాయలు కట్టాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2,077 రూపాయలు కట్టాలి. ఇది ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఇదన్నీ కూడా ఆన్లైన్ ద్వారా జరగడం జరుగుతుందన్నమాట. అయితే దీంట్లో బ్యాంక్ ఛార్జెస్ అండ్ యూజర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2% నుంచి 3% మధ్యలో ఈ బ్యాంక్ ఛార్జెస్ అండ్ డెబిట్ కార్డ్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా ఉంటాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ బీఎస్సీకి సంబంధించి మనకు డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ త్రూ ఏపీ ఆన్లైన్ కానీ లేకపోతే స్విమ్స్ ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో దీంట్లో స్విమ్స్ వాళ్ళదే వెబ్సైట్ ఉందన్నమాట. 1 సెకండ్. సో ఇది వాళ్ళ వెబ్సైటు. సో ఏపీటీ ఆన్లైన్ APSVIMPT.APT ఆన్లైన్ అని చెప్పి వాళ్ళ సపరేట్ వెబ్సైట్ ఒకటి ఉంది. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిపైన డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో వన్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేది ఈ రోజు నుంచి అంటే 3 జూలై 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అంటే 22 జూలైకి లాస్ట్ డేట్. తర్వాత మెరిట్ లిస్ట్ అంటే ఎవరికి వచ్చింది ర్యాంక్ అనేది మీకు 30th జూలై రోజు తెలియడం జరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే 1st ఆగస్ట్ రోజు మీరు అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలి. మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇంకొక సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అబ్జెక్షన్స్ అయిన తర్వాత. 5th ఆగస్ట్ రోజు మనకు అది ఫైనల్గా తెలియడం జరుగుతుంది. తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ టోటల్గా మనకు వెబ్ కౌన్సిలింగ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అని కూడా 10th ఆగస్ట్ రోజు మనకు చెప్పడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే 13th ఆగస్ట్ 2024 అండ్ 14th ఆగస్ట్ 2024 లోపల తెలియడం జరుగుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ మోస్ట్లీ ఇంకా ఆగస్ట్ మనకు 3rd వీక్లో ఆ రకంగా ఉంటుందన్నమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా వెబ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. ఇన్ కేసు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మనకు స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి దీంట్లో స్పెషాలిటీస్ అనేది చూస్తే మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ అంతా ఉంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంది. అనస్థిషియా సంబంధించి ఉంది, అనాటమీ సంబంధించి ఉంది, బయోకెమిస్ట్రీ, తర్వాత కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫారెన్సిక్ మెడిసిన్, తర్వాత జనరల్ సర్జన్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆబ్స్టెరిక్ అండ్ గైనకాలజీ, ఆప్థమాలజీ, ఓటోరైనో లేరింగాలజీ, పెడియాట్రిక్స్ అంటే పిల్లల గురించి సంబంధించి, ప్యాథాలజీ సంబంధించి, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, టీబీ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ ఇవన్నీ కోర్సెస్. దీంతోపాటు ఇంకా కొన్ని నెఫ్రాలజీ, యూరాలజీ అన్నిటికి సంబంధించిన కోర్సెస్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. దాని గురించి వాళ్ళు క్లియర్గా దీంట్లో మనకు A to Z డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సంబంధించిన ఏదైతే ఇవి ఉన్నాయో దాన్ని మొత్తం నేను పీడిఎఫ్ని దాంట్లో పెడతాను. అయితే దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏ రకంగా ఉంటుందంటే ఇంటర్ బైపీసీ కానీ, ఇంటర్ వొకేషనల్ నర్సింగ్ కానీ, ఇంటర్ వొకేషనల్ కానీ, బ్రిడ్జ్ కోర్స్ కానీ, ఈఏపీ సీట్లో ర్యాంక్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ ఏదైతే ఉందో BSc దాంట్లో ఉండాలి. టోటల్ సీట్స్ వచ్చి 100 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చి 10 సీట్లు ఉన్నాయి. యాన్యువల్ ఫీజు మొత్తం కలిపి 41,000 సంవత్సరానికి ఉంటుంది. ఒక సంవత్సరం అట్లా 4 సంవత్సరాలు అంటే మొత్తం కలిపి 1,60,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే బీపీటీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అంతా సేమ్. సీట్స్ వచ్చేసి 50 సీట్స్ ఉన్నాయి. దాని ఫీజు కూడా సేమ్ ఉంది. దాని బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ మెడికల్ ల్యాబ్, బీఎస్సీ రేడియోగ్రఫీ, కార్డియాక్, పల్మనరీ, తర్వాత బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్, తర్వాత బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, న్యూరోఫిజియాలజీ, రేడియోథెరపీ, న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజీ వీటికన్నిటికీ కలిపి టోటల్గా సీట్స్ అయితే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. 1229,282 అని. సో టోటల్గా దీనికైతే మనకు ఫీజు వచ్చేసి 29,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరానికి. సో 4 ఇయర్స్ ఉంటుంది. 6 సెమిస్టర్స్ అండ్ 12 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ ఎక్కడ చేస్తారంటే డైరెక్ట్గా హాస్పిటల్లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి? స్టూడెంట్ ఆధార్ కార్డు కావాలి, ఏపీ సెట్ ర్యాంక్ కార్డు సాఫ్ట్ కాపీ, ఆల్సో ర్యాంక్ కార్డు ఏదైతే ఉందో సాఫ్ట్ కాపీ కావాలి, హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్
మార్క్స్ మెమో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు కావాల్సిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ అయిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ 100 KB లోపల ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1 MB లోపల PDF ఫార్మాట్లో ఉండాలి. ఇందాక చెప్పిన నేను సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా మీకు దీంట్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సో ఏ రకంగా చేస్తారు అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని PDF పెడతాను కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసి చదువుకోండి. దాని మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ రకంగా చేస్తారంటే అడ్మిషన్ ఆర్ బేస్డ్ ఆన్ EAP సీట్ ర్యాంక్, మీకు మెరిట్ ఎంతైతే వచ్చిందో దాన్ని బట్టి చేస్తారు. తర్వాత ఇన్ కేసు ఒకవేళ ఇద్దరికి సేమ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, 10th క్లాస్లో బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ వయసు ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఏరియా ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లోకల్ క్యాండిడేట్స్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ కంప్రైజింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఏవైతే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఉన్నాయో వీటన్నింటినీ కూడా లోకల్ ఏరియా కింద కన్సిడర్ చేస్తారు అండ్ లోకల్ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏరియాస్ కాకుండా వేరే వాళ్ళందరూ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 15% సీట్స్ ఉంటాయి. సో నాన్ లోకల్ వాళ్ళకి, తర్వాత జనరల్ కేటగిరీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మెరిట్ ఎవరైతే ఉంటారో మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా 15% సీట్ అయితే ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీ SC ST వాళ్ళకైతే 15% మళ్ళీ సపరేట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బ్యాక్వర్డ్ కాస్ట్ 29% ఇవ్వడం జరిగింది. ఆ 29%లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్ BCA, BCD ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఎవరెవరికైతే ఎంత ఉందో అంత ఇవ్వడం జరిగింది. దాని EWS సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ కాశ్మీరీ మైగ్రెంట్స్ అండ్ కాశ్మీర్ పండిట్స్కి 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మొత్తం రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ సంబంధించి మీకు దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఆల్ కేటగిరీస్ వెబ్ కౌన్సిలింగ్ అనేది కూడా అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో జరిగేటప్పుడు మీరు ఏ కాలేజెస్ మీ దీని phase 1 కౌన్సిలింగ్లో మీరు వాటిని అన్నింటి కూడా A to Z ఆర్డర్లో మీకు ఏ కోర్సెస్ కావాలో మీరు దాంట్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. కోర్సెస్ మెయిన్ ఇక్కడ పెట్టాలి. కాలేజ్ మాత్రం స్విమ్సే కాబట్టి కాలేజ్ గురించి సపరేట్గా మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ కూడా జరగడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా వీళ్ళు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ ఫిట్నెస్ అవన్నీ కూడా చూసి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కొంతమంది మెడికల్ ఫిట్నెస్ లేని వాళ్ళని తీసుకోకుండా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తర్వాత హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, BP ఎక్కువ ఉన్న వాళ్ళని, తర్వాత సైక్రాటిక్ మెంటల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళని తీసుకోరు, రీనల్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు తీసుకోరు, కార్డియాక్ కండిషన్స్ అంటే హార్ట్కి సంబంధించిన వాళ్ళు తీసుకోరు, మేజర్ ఆర్థోపెడిక్ డిఫార్మాటిస్ అంటే ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీసుకోరు, అంటే లిమ్స్లో వాటిల్లో. తర్వాత సివియర్ లాస్ ఆఫ్ హియరింగ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోరు, ఎగ్జిమా ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోరు, కలర్ బ్లైండ్నెస్ అంటే కలర్ సరిగ్గా కనపడిన వాళ్ళని ఎక్కువ లేని వాళ్ళందరూ కూడా తీసుకోరు అనమాట. తర్వాత వీళ్ళ క్యాన్సిలేషన్ ఇన్ కేసు ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు క్యాన్సిలేషన్ చేసుకోవాలి అనుకున్నారు, మీకు వేరే చోట ఎక్కడైనా జరిగింది. సో క్యాన్సిలేషన్ అనేది ఎలా ఇస్తారంటే అకాడమిక్ ప్రోగ్రామ్ జరగకముందే మీరు క్యాన్సిల్ చేసుకుంటే 80% ఫీ ఇస్తారు. లేదు అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే 70% ఇస్తారు. స్టార్ట్ అయిన 16th డే అయితే 60% ఇస్తారు. ఆ తర్వాత 30th డే తర్వాత అయితే ఏ ఫీ కూడా మీకు వెనక్కి అయితే ఇవ్వరు. సో ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇవ్వటారు. దాంట్లో హాస్టల్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, తర్వాత స్కాలర్షిప్ ఎవరెవరికి ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇచ్చారు. ఒక్కసారి ఈ PDF అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. సో టోటల్గా మీకు ఇందాక చెప్పినట్టుగా ఫీని కూడా మళ్ళీ బ్రేకప్ ఇవ్వడం జరిగింది. దేనికి ఎంతెంత ఫీ తీసుకుంటున్నారు అని చెప్పేసి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా కింద ఉంది మీకు, Annexure 1, Annexure 2 అని చెప్పేసి. సో ఒక్కసారి ఇది డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను ఈ PDFని, ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.